అయితే మాకేంది ఈ తండకు ముత్య తండ నకిలీ తండకు అంటే 2017 వరకే ఎండ్ ఇచ్చేయాలి, మాకు లేపేయాలి, లేపాలి కదా. పైసలు ఇవ్వలే, ఇస్తలేరు. మొదటిదాకా 2023 దాకా కొన్ని ఇచ్చారు. ఇప్పుడు ఏమైందంటే పిల్లలు 2017కు 18 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. అదే చూస్తున్నా బాగా ఫ్లో ఉంది. ఏమన్నా ఇచ్చిందా మొన్న మునిగినందుకు కాంపెన్సేషన్? ఏం లేదు. రైస్ ఇచ్చిరా కంట్రోల్ అయ్యో అయ్యో అంతేనా? ఎవరు రాలేదా? ముప్పై మోటార్లు పోయినాయి. ఇట్లా పక్క పొంట వేసుకున్నారా? ఎన్ని రోజులైంది? 4 ఏళ్ళు అయిందా మొదలు పెట్టి? డెఫినెట్లీ అందుకే వచ్చిన. అయ్యో మెల్ల 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 స్లో 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 స్లో. ఇక్కడికి వెళ్ళి బాగుంటుందా? ఎక్కడికి వెళ్ళి? ఈ వరి పొలాలు ఇక్కడ దాకా చెప్తా మేడం. మేడం ఇక్కడ నుంచి మేడం టోటల్ గా బిలో ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి మొత్తం చూసుకుంటే మేడం దాదాపుగా ఒక ఇక్కడ నుంచి స్టేట్ నుంచి ఒక 5 నుంచి 6 ఎకరాలు టోటల్ కొట్టుకుపోయింది. ఇది కనబడుతుంది కదా ఇక్కడ నుంచి మొత్తం అక్కడ దాకా పోయిందా? మొత్తం సాగర్ మా పొలం మొత్తం ఇక్కడ నుంచి ఎర్జీ నుంచి ఉంది మేడం. ఇది పోయా ఇక్కడ నుంచి ఎర్జీ నుంచి పొలం ఉంటే నిన్న బిఫోర్ ఈ వాగు కొట్టుకుపోయింది. ఈ వాగు నీళ్ళు పోయేది మొత్తం మేడం. ఈ నీళ్ళు తుఫాన్ లెక్క వస్తుంది మేడం. మన శ్రీశైలం డ్యామ్ తుఫాన్ లెక్క వస్తుంది మేడం. అందరూ భయంగా ఉన్న ఊరు అలలు కొట్టి కొట్టి పైపులు మోటార్లు షాటర్లు అన్ని పోయినాయి మేడం. ఇవా ఇప్పుడు దాకా ఒక అధికారి రాలే మేడం. ఇక్కడ అక్కడ పైప్ వేసుకున్నారు అవేనా? అందరు వేసుకుంటారు కదా. ఇప్పుడు దాకా ఒక అధికారి రాలే, ఏమైనా వాళ్ళు పంచాయత్ సెక్రటరీ కూడా రాలే మేడం మా దగ్గర. అవునంట కదా. అవును మేడం. డబ్బు సార్ మా మల్టీ వర్కర్ దగ్గరకు వెళ్ళిపోయారు. ఎట్లా కొడతావు, నువ్వు ఏం చేస్తావు అని వాళ్ళు అట్లా. అవునవును. మెల్లగా మెల్లగా పక్కకి రండి, జాగ్రత్త. ఇటా రండి, మెల్లగా 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 దూరం. ఒక నిమిషం, బాగుండు కాదు సార్. ఫెస్టివల్ బాగున్నారని చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తురా అన్న. నిరంజన్ అన్న ఏం సంగతి? ఇటు రమ్మన్నారు ఎందుకు? ఏంటండి? అవును, ఇంకా పెట్టలే కదా, ఒక్క గేట్ కూడా పెట్టలే కదా. గేట్లు అవి మొత్తం ఇంకా అక్కడనే ఆపేసి మొత్తం 17 గేట్లు. గేట్లలో అక్కడ 2 గేట్ల వరకు గ్యాప్ ఇది మొత్తం ఖాళీ. ఇక్కడ స్టోరేజ్ ఈ విధంగా చేసారు, అది మొత్తం అట్లే ఉంది. ఆ దాంట్లో పట్టగానే వాటర్ ఫ్లో అయి ఆ ఊరు ముగిపోయింది. మర్లపాటు వెనకకు దన్నింది అన్నట్టు. ఇప్పుడు ఈ స్ట్రీమ్ కాకుండా అట్లా మొత్తం వచ్చింది వరద, మళ్ళీ మొత్తం వెనకకు దాన్ని మొత్తం బ్యాగ్ దాన్ని అంతే అది పోయింది. అది అదే అదే
ఇప్పుడు అక్కడ 5 గేట్లు ఉన్నాయా? కంప్లీట్ కాలే కానీ అడ్డం ఉన్నాయి. వెళ్తున్నా. జాగ్రత్త బ్రదర్, ఇటు వచ్చి దిగుతావా బిట్టు? ఇటు ఇట్రా అశోక్, కపిల్ దేవ్ ఇట్రా, నిరంజన ఇట్రా. తమ్ముడు ఈ పక్క. ఇప్పుడు మా ఊరికి ఇప్పుడు అవతల ఇప్పుడు లోపల పోయే ముంపుల పోయే ఊరికి ఇప్పుడు లేపుతాము అప్పుడు లేపుతాం అని చెప్పి 2012 నుంచి దాదాపుగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా ఇట్లా మభ్యపెట్టి పోవడం తప్ప ఎవరు మాకు సహకరించడం ఎవరు లేరు మేడం. దేనికైనా కనీసం మీ దృష్టిలో పెట్టైనా ఎవరు మాకు ఒక్కసారి డబ్బులు వచ్చినాయా? 1,65,000 మాత్రం 2012లో ఇచ్చింది మేడం. ఒక ఎకరానికి 1,65,000. దానికి ఎట్లా చెప్పారు అధికారులు అంటే ఎప్పుడో ఈ 2-3 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతుంది, మీరు ఇక్కడ ఉన్న నీకు ఇది అని చెప్పి వాగ్మూలం తీసుకుని 1,60,000 కట్టడం జరిగింది. దాని తర్వాత రెండో విడతలు ఏమైందంటే ఈ పైసలు సరిపోవని చెప్పేసి ఫైట్ చేసేసరికి 3,85,000 ఇచ్చారు. దాని తర్వాత 14,15,000 దాని తర్వాత ఏం చేశారంటే మళ్ళా 4,15,000, మళ్ళా 5,15,000 ఇట్లా ఇప్పుడు 90,000 ఇప్పుడు 5 లక్షలు డిసైడ్ చేసి ఇచ్చేసారు. ఫస్ట్ ఇప్పుడు 9లో ఇప్పుడు మేడం 2012లో 1,60,000 ఇచ్చిన కుటుంబాలు దాదాపుగా అనాథులు అంటే అనాథులు ఏం లేదు, వాళ్ళ భూములే పోయినాయి, ఇండ్లే మిగిలినాయి తప్ప వాళ్ళకి ఏది లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మేడం. ఇప్పుడు ఘోరంగా ఏది చెప్పాల్సిన చెప్పిపోవడమే తప్ప మాకు న్యాయం చేసేది ఏది లేదన్నమాట. ఎన్నో రిప్రజెంటేషన్, ఖచ్చితంగా ఇప్పిస్తాం, మీకు న్యాయం చెప్పిస్తాం అన్న వాళ్ళు ఇప్పటివరకు ముంతా తుఫాన్ వచ్చింది కదా, ఇప్పటివరకు ఏ ఆఫీసర్ ఈ విలేజ్ అడుగు పెట్టడమే లేదు. ఈవెన్ ఇక్కడ ఉన్న రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే కూడా రాలేదు ఇప్పటివరకు. మన ఇరిగేషన్ వాళ్ళు కూడా కనీసం బతకనికైనా మోటార్లు వేసుకుందామని చెప్పి మోటార్లు వేసుకుంటే దాదాపుగా 14-15 మోటార్లు పోయి పైపులు ఇట్లా కొట్టుకుపోయినా కానీ ఎవరు దిక్కులేదు. ఇక్కడ ఊరు వాళ్ళు మొత్తం ఎప్పుడు వస్తుందో ఆ తండ మునిగిపోయింది, మన తండకు ఎప్పుడు వీళ్ళు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంచాయత్ సెక్రటరీ రాసుకోలేదా అంటే మోటార్లు అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు వచ్చి ఒక్కసారి వచ్చి పోయారు అంతే తప్ప ఇంకా వాళ్ళు వచ్చిపోతే ఇంకా గవర్నమెంట్ సహకరిస్తే మేము కూడా చేస్తాం, మేము కూడా మా చేతులు ఏం లేదు రాసుకొని పోతాం. ఈ రోజు వరకు గ్రామానికి వచ్చి అసలు ఎంత నష్టం జరిగింది అనేది కనీసం వినతి పత్రం కూడా స్వీకరించారు. నిన్న వచ్చిండ సాటింపు అప్పుడు నక్లడి తండకు అప్పుడు 2017 వరకు 18 years తీసుకున్నారు. అటు వెళ్తూ మాట్లాడు, మీరు అక్కడ మాట్లాడారు. జాగ్రత్త మెల్లగోండి, జాగ్రత్త. ప్రెస్ మిత్రులా బాగున్నారా? తిన్నారా తినలేదా? పాపం మీరు తినలేదా? సారీ ఇటు రండి ఒకసారి ఒక ఫోటో తీ మా ఇద్దరిది. బిగ్ టీవీయా? మీరండి. ఏ టీవీ మీరు? టీవీ కదా. ఫోటో. థ్యాంక్ యూ సో మచ్. వినయడి ఎడవే మీరేనా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ముందుకెళ్దాం. తినలేదు ఇంకా తొందరగా వెళ్దాం. అయిపోయింది. ఏం స్వామి ఆడ నుంచి ఫాలో ఇంకా అక్కడ మాట్లాడు. నవీన్, హౌ ఆర్ యూ? ఎంజాయింగ్ ద ట్రిప్? హలో రండి అక్కడ మాట్లాడదాం. తమ్ముడు ఓన్ బ్రదరే కదా? మీ ఓన్ బ్రదర్, కజిన్ బ్రదర్. పేరేంటే మరి? శశాంక్. మీతో ఆ రోజు ఉండే ప్రోగ్రాంలో
ఏం తమ్ముడు? ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు క్వాలిటీ కంట్రోల్ లేదు మేడం కన్స్ట్రక్షన్ లో. నేను చూసిన, నేను అబ్జర్వ్ చేసిన. అంతే కదా. అప్పుడు గుర్తుందా ఆ లోపలికి పోయినాం మనం. ఏం పేరు అన్న మీరు? రవి. ఏది అండ ఇదేనా? అవునవును. అప్పుడు 2010 అంతే కదా, 10. అవును, SLBC. అవును అవును. నాకు ఇప్పుడు 25 years. పుట్టక ముందు నుంచి ఉంది. బ్యాకప్ వెళ్ళిపో, ముందుకెళ్ళి. మేడం మీరు ఒక రిప్రజెంటేషన్ ఖచ్చితంగా మీరు పక్కా మీకు సెక్రటరియట్ లో మీకు చాలా సానుభూతి ఉంటుంది మేడం. మీరు చేస్తారని మీ మీదనే చాలా హోప్స్ పెట్టుకున్నాం మేడం. అందుకనే మీ ముందర చెప్తే అక్క వస్తుందంటే మాకు చాలా ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. మా విలేజ్ వెళ్ళిపోయిందా? ఇటు రాలే. మేము వస్తాం అనుకుంటారు, విలేజెస్ లో ఉంటారు కదా, అనుకుంటా అక్కడ ఓహో, ఉంటుంది మేడం. అది ఉంటది ఏం కాదులే. అయితే వాళ్ళు పంపనిస్తలేరు. ఇక్కడ వచ్చారు. అవును, ఎప్పుడు వచ్చినావు చిన్న? అవునవును, ఆ రోజు కలిసి గ్యాంగ్ అంతా భువనగిరి నుంచి. గట్టిగా నిలబడి చెప్పేసేయండి, ఎందుకంటే వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఫస్ట్ 2009లో స్టార్ట్ అయింది. తనకి ఇవ్వను ఇది. 2009 నుంచి ఇది ఇక్కడ పెట్టుకో అన్న, నీ దగ్గర ఇట్లా పెట్టేసి షర్ట్కి పెట్టేసుకో. క్లిప్ అది 2009 నుంచి మాకు ఇది కాంపెన్షన్ ఇస్తున్నారు. ఇస్తుంటప్పుడు ఇంత ఫస్ట్ ఇచ్చారు 60,000 అన్నారు, తర్వాత 80 ఇచ్చారు, 90 ఇచ్చారు, పైసలు ఇచ్చేసారు. కొన్ని మామిడి చెట్ల పైసలు ఉన్నాయి కాక అవి కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదు. అప్పుడు 1000 రూపాయలకు చెట్టు కట్టించారు, ఇప్పుడు దాకా బయలు ఇవ్వలేదు. తర్వాత ఏం చేసిన మళ్ళీ 3,60,000 అట్లా. తర్వాత అవి ఇచ్చారక మళ్ళీ 5,20,000 మాట్లాడి ఇచ్చారు. కొందరికి మళ్ళీ మోతి తండ వాళ్ళకు 2,25,000, 85,000 మాట్లాడారు. అయితే మాకేంది ఈ తండకు మూర్తి తండ నకిలీ తండకి అంటే 2017 వరకే ఎండ్ ఇచ్చేయాలి, మాకు లేపేయాలి కదా. పైసలు ఇవ్వలే, ఇస్తలేరు. తిప్పి మొన్నటి దాకా ఇచ్చారు. 2025 దాకా 23 దాకా కొన్ని ఇచ్చారక. ఇప్పుడు ఏమైంది అంటక పిల్లలు 2017కు 18 years ఉన్న వాళ్ళు ఉన్నారక. ఇప్పుడు దాదాపు 100 మంది అయ్యారక. 9 years అయింది కదా. 9 years 100 మంది అయ్యారు. 100 మందికి పిల్లలు పెద్ద అవుతారు. మరి అది రాసుకుంటలేరు, ఇయర్ అంటారు, జియో లేదంటారు. ఇప్పుడు ఒకటి చెప్పండి కూర్చొని, మన ఈ 2017 నుంచి ఇప్పటి వరకు ఈ తండాలలో మనకు రైతు బంధు వచ్చిందా? రాలేదు, ఎక్కడ రాలేదు. అన్ని ఇచ్చేసి రైతు బంధు లేదు, ఏం లేదు. రైతు బంధు ఏం లేదు, ఏం రాలేదు. ఆన్లైన్ కట్ అయింది, కట్ అయిపోయింది. అది ఇక మన దాంట్లో లేదు.
ఇక్కడ RNR ప్యాకేజ్ రావాలి, కొంతమందికి అసలు ఈ కట్ట కింద వాళ్ళకి రాలేదు. ఓకే, రీసెంట్ గా చెక్కులు వచ్చినాయి కానీ వీళ్ళు దాన్ని మళ్ళీ ఈ కిందది మోతియా తండ ఇటు నక్కలగండి. ఇప్పుడు మొన్న మునిగింది మార్లపాడ తండ అచ్చంపేటకు వస్తుంది. ఓకే ఓకే, పట్టించుకోండి మేడం. మర్రపడుతుండ శాశ్వతంగా కోల్పోయింది. అక్కడ 50 మంది వచ్చినాం. అక్కడ జీవాలు, మేకలు, గొర్రెలు మొత్తం ఎక్కడ పడితే అక్కడ కొట్టుకొని సముద్రం నీట మునిగినాయి మేడం. అక్కడ మేము ఖాళీ కట్టుబట్టతోటే వెళ్ళిపోయినాం తప్ప కానీ ఇంట్లో ఉన్న సామాగ్రి కానీ మా ఇంటి తాళాలు కానీ తీసుకొని పోలేదు. మొన్న వచ్చిన వరదక అంతే కదా, 30 తారీఖు నాడు వానక మా తండ కూడా మునిగిందక. మునిగి తండ నీళ్లు వచ్చేసినాయి. మేము పోయి ఆడ ఉంటుంది హాస్టల్లో. వర్షం వచ్చే కొలది ఇక ఎనికి బాగా పోతున్నా కానీ సరౌండింగ్ చుట్టుకుంది. చిన్నపిల్లలు వీళ్ళు పశువులు ఇక్కడక్కడ దొడ్ల దగ్గర కట్టేసినాయి మేడం. కట్టేసిన వదలలేకపోలే, అవి అక్కడ అయ్యో. దాదాపుగా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క 50-60 క్వింటాల పత్తి ఉండే మేడం. అయ్యో, పత్తి మొత్తానికి పోయింది. మొత్తానికి షెడ్లు వేసినాయి. షెడ్లే 40 లోడ్ల పత్తి మేడం. 40 లోడ్ల పత్తి. మేము తినే ధాన్యం ఒకరొకరు ఇంట్లో 4 క్వింటలు 3 క్వింటలు. ఇక ఫ్యామిలీస్ ఉన్నాం. అంతే. రైతు ఇంట్లో ఎప్పుడు కూడా ధాన్యం ఉంటుంది. చూడడం కాలే ఉన్నా కానీ కూటికి అయితే చావనట్టుగా ఉంచుకున్నాం. అది అయితే మొత్తమే పోయింది మేడం. ఇక ఫ్రిడ్జులు, కూలర్లు, డెకోల మంచాలు, ఇవి అవి ఈ నేల మట్టంలో ఇంతమంది బురద మేడం. ఇంతమంది బురద. అధికారులు వచ్చి రాసుకొని పోయిరు మేడం. ఏం ఇప్పటిదాకా స్పందన లేదు. ఏమి ఇవ్వలే, 1 రూపాయి కూడా ఇవ్వలే మేడం. డబ్బులు ఏమి ఇవ్వలేదు. కంట్రోల్ బియ్యం 15-20 మీ కంట్రోల్ బియ్యం కూడా లేదా? అయ్యో, చెప్తాను, మాట్లాడతాను. మీరు చెప్పండి. సెక్రటరీ చీఫ్ సెక్రటరీ మీరు మాకు చాలా న్యాయం చేసినట్టు మ్యాటర్ మొత్తం చీఫ్ సెక్రటరీ మీ లెటర్ ప్రకారంగా రాసినట్టయితే మీరు తప్పకుండా నక్కలండి తండ, మూచ తండ, మార్లపాడ 3 తండలు రావాలి. నా తండ అన్ని రావాలి. అక్కడ అచ్చంపేట దిక్కున్నాయి, మార్లపాడు, కేసీఆర్ తండ. ఉన్నది 3 తండాలు మేడం. తండ, మార్లపాడ తండ, నక్కలగండి తండ. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ లో సిపిఎస్ కింద యొక్క భయాందోళన ఉంది మోత్యా తండ. అవును మేడం, మీరు చీఫ్ సెక్రటరీ దాకా తీసుకెళ్లి మమ్మల్ని గుర్తించాలి మేడం. పక్కన మీరు ఏ అధికారులు వచ్చినా చెప్పిపోయి డెఫినెట్ గా మేడం మన ఎమ్మెల్యే వచ్చినాడు. ఒక ఎమ్మెల్యే రాలే. ఓకే, చెప్పండి. ఒక్క నిమిషం ఒక్కొక్కరు చెప్తాను. నమస్తే. మొత్తం ఫస్ట్ జరిగింది. ఫస్ట్ మేడం ఇక్కడ ఏం చేసారంటే 2007 నోటిఫికేషన్ ఇచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తాను. అప్పుడు తర్వాత అందరు రైతులకు నోటిఫికేషన్ ఇచ్చినాక లెటర్ అందరికి ఇంతమంది రైతులది పోతున్నది ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి సర్వే స్టార్ట్ అయినాక 2012లో ఎండింగ్ డిసెంబర్, అప్పుడు 11 డిసెంబర్లో వాళ్ళు చెక్కులు ఇచ్చారు. ఇది ఇచ్చారు, బండి ఏరియాది ఇచ్చారు. అప్పుడు కొన్ని రైతులకు చెట్ల పైసలు అనుకో ఇవనుకో అప్పుడు 1,65,000 కట్టించారు మేడం ఎకరాకి. చెట్లకేమో 1,236 రూపాయలు కట్టించారు బత్తాయి చెట్లకి. 2011 డిసెంబర్ రైతులకు నమ్మేయడానికి. అయితే అట్లా ఇచ్చినాక తర్వాత సెకండ్ దఫా వచ్చేసి 3,37,000 ఎంతో. నెక్స్ట్ ఇంకోసారి 3,67. తర్వాత 4 వాళ్ళు కొద్దిగా తీసుకున్నట్టుగా లాస్ట్ కి 5,15 ఇచ్చారు మేడం 2021. ఇప్పుడు మళ్ళీ 2,10,000. ఇప్పుడు 2013 జీవో ప్రకారంగా మళ్ళీ అది సెంట్రల్ జీవో, అది దాని ప్రకారంగా ఇప్పుడు 2,10,000 ఎకరాకి వస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఇక్కడ కొంత ల్యాండ్ వాళ్ళకి అవసరం ఉందని తర్వాత సర్వే చేసి మేడం
ఆ ల్యాండ్ కి ఇప్పుడు 2 చొప్పున ఇస్తామని మాకు అందరికి నోటీస్ ఇచ్చి పైసలు చెక్కులు కూడా మీరు చెప్తే చెక్కులు రాస్తామంటే మేము తీసుకోమని చెప్పి రైతులు దాన్ని నిరాకరించేసారు. అయితే మేము కోర్టులో ఏమంటారు మీ పైసలు కోర్టులో సబ్మిట్ చేస్తాం ఆర్డీఓ గారు చెప్తున్నాను. దానికి మనం ఏం డిమాండ్ చేస్తున్నాం మేడం? ఇక్కడ మామూలుగా రైతులకు ఇప్పుడు కొనాలంటే 30 లక్షల డిమాండ్ ఉంది. 20 నుంచి 30 ల్యాండ్ ఏరియాని బట్టి మేడం. 25 నుంచి 20 మినిమం 20 నుంచి 30 దాకా కూడా నడుస్తుంది మేడం. కానీ వాళ్ళు ఇచ్చేది 2,10,000. దానికి ఇక్కడ ఎక్కడ సరితుంది? అది ఇప్పుడు ఉన్న ప్రాబ్లం. ఇంకోటి ఇక్కడ మేము డౌన్ స్ట్రీమ్ లో తండా ఇక్కడనే ఉంది మేడం. ఇప్పుడు వాటర్ మొన్న అయితే చాలా నక్కలుగా తండా దాకానికి వచ్చేసింది. ఇంకా అది పూర్తిగా అది ఫ్లో ఇంట్లో పైనుంచి వచ్చేదాకా రానేలేదు, కింద పోతూనే ఉంది. అయినా కూడా ఆడికి వచ్చింది ఫ్లోటింగ్. అంటే ఇప్పుడు మొత్తం కంప్లీట్ కట్టేసినాక పైనుంచి వెళ్ళాలి కదా మేడం. అప్పటి వరకు ఎంత దూరం పోతుందో మరి ఇట్లా వచ్చేస్తుంది అనేది మాకు కూడా భయంగా ఉంది. తండ కూడా ఇగో దగ్గరలోనే ఉంది. ఇంకోటి ఇప్పటికి ఈ వర్షానికే తండల అక్కడక్కడ చిలకల జాల వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం ఫుల్ నిండి ఉన్నప్పుడు ఫుల్ జాల అయిపోతుంది. కాబట్టి మాకు కూడా కింద మా తండాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 తండాలకు ప్యాకేజీ పైసలు ఇంతవరకు ఇస్తలేదు. ఇస్తే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ల్యాండ్ చూసి నకలగండి తండకు చింతపల్లి ఇండ్లకు గిట్ట పైసలు కట్టించారా? కట్టలే. భూమికి రాలే, ఇండ్లకు కూడా రాలే. కొన్ని భూములకు కొన్ని భూములకు కొన్ని రాలే, మిస్ అయ్యి. హౌస్ వచ్చినాయి అన్న? అంటే స్ట్రక్చర్ వాల్యూ నకలగండికి చాలా తక్కువ అమౌంట్ కట్టారు మేడం. అది చాలా రేట్ తక్కువ కట్టారు అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చేసారు. అది తీసుకున్నారు. ల్యాండ్ ఏమో ఇక్కడ చింతపల్లి దగ్గర కానీ దాన్ని కంప్లీట్ గా ఆర్డీఓ గారు అది చేసి మీకు ప్లాంటింగ్ చేసి ఇస్తామన్నారు. అది లాస్ట్ ఈ ప్రభుత్వంలో చెప్పి ఆ తర్వాత అట్నే ఆగిపోయింది. అది అక్కడే 10 ఎకరం పత్తి చేను వేసిన నేను. 10 ఎకరం పత్తి చేను వేసిన మొత్తం నానిందా? తండాలు ఉన్నదంతా మొత్తం. ఏం పేరు అక్క మీది? బుజ్జి. 10 ఎకరాలు చేను వేసినాం మేడం. నాకు 4 బిడ్డలు. నేను కన్నా కష్టం, నాకు మకాలు నొప్పి, నడవ శాత కాదు, కన్నా కష్టం చేస్తున్నా నేను. ఈ పత్తి వేస్తే ఇక్కడ చేను వేస్తే నిరుడు మునిగింది, ₹1 లేకుండా ఒక లోడ్ మునిగింది. మళ్ళీ ఈసారి వేస్తే తండ దగ్గర వేస్తే తండ మొత్తం మునిగింది, ఈ చేను మునిగింది. మేము ఎట్లా కట్టుబట్టతోటి వేరే తెల్లదల్పల్లి గ్రామ పంచాయతీ వెళ్ళిపోయినాం. కట్టుబట్టతోటి మాకు అన్నం లేదు, మాకు ఫుడ్ లేదు, మాకు నీళ్ళు తాగాలంటే లేదు. బాధ అంటే ఇప్పటికి అట్లే ఉందా? ఇప్పుడు కొంచెం బెటర్ అయింది, వాటర్ తగ్గింది. పత్తికి 2 రోజులు ఇక పిల్లల ఉన్నాం మేడం. ఏమైనా మాకు చేసి మాకు సాయం చేసి మా ప్యాకేజీ మా పిల్లలకి మాత్రం ఆ లిస్టులో ఉంది మేడం. మా పిల్లలకి మాత్రం ఏది ఆధారం లేకుండా ఉన్నారు. ఆధారం అస్సలే లేదు. మరి వాళ్ళు ఏజ్ వచ్చింది వాళ్ళకు, మరి వాళ్ళకు ప్యాకేజీ లేదు వాళ్ళకు. మరి వాళ్ళకు ఇంటికి ఒక జాబ్ ఇస్తామని చెప్పారు. అప్పుడు ఆ జాబ్ ఏమీ లేదు. నోటి మాటలే మేడం, నోటి మాటలు చెప్పిరు. మాకు మొబ్బా కొట్టిరు. ఒక ఇంటికి 2 లక్షలు 3 లక్షలు 1,50,000 ఇట్లా వస్తే అవతల పోయి ఇల్లు కట్టాలంటే ఒక ఉసుక లోడ్ రాదు, ఒక సిమెంట్ కింట సిమెంట్ రాదు. మేము ఎట్లా ఇల్లు కట్టుకోవాలి, మేము ఎట్లా బతకాలి? పిల్లలదైతే ఘోరము కదా. 2017 వరకు తీసుకున్నాడు. చాలా అట్లనే ఇంకా అంతవరకు అది అయిపోయింది మేడం. ఇక తండాన్ని తీసుకోవాలి. నకలండిదేమో ఏజ్ తక్కువ. నేను మాట్లాడు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై సేవలాల్. అందరికీ నమస్కారం. ఇది మనకి ఇక్కడ నక్కలకండి ప్రాజెక్ట్ కట్టాలంటే దానికి వాస్తవానికి SLBC నుంచి మనకు వాటర్ సోర్స్, SLBC టనల్లోకి వెళ్ళి ఆ టనల్ పూర్తయితేనే ఈ ప్రాజెక్ట్ ఉపయోగంలోకి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఏదైతుందో ఆ మెషిన్ ఉంది కదా మధ్యలో, ఆ టనల్ బోరింగ్ మెషిన్ ఏదైతుందో ఆ మెషిన్ పెట్టి చేసే ప్రాజెక్ట్. అయితే ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్లస్ అంతకు ముందు దాన్ని చేస్తున్నారు. చాలా సందర్భాలలో కొంత డిఫికల్టీ వచ్చింది, ఇబ్బంది అయిందని ఆపిరు సార్. ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే హడావుడిగా మేము చేయాల్సిందే అని ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి గారే
నేను జల్దీ చేయాలి, నాకు మంచి పేరు రావాలి అని ఆగమాగం అది చేసే వరకు ఏమైంది, ఆ మొత్తం జారింది. అందులో ఆల్మోస్ట్ 6 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ఏంది అని అంటే, ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి పూర్తి స్థాయిలో అనుమతి రాలే. అంటే ఇప్పుడు అక్కడ టనల్ అయితేనే ఇది పూర్తి స్థాయిలో మన ప్రాజెక్ట్ ఇక్కడ ఉపయోగానికి వస్తుంది. ఇవి రెండు కలిసి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు రాలే. ఇప్పుడు ఈ మన దగ్గర మీరు చెప్పినటువంటి నక్కలగండి తండా కావచ్చు, మన మర్లపాడు తండా కావచ్చు, కేశవ్ తండా కావచ్చు, ఈ తండాలు మోత్యా కాదు ఇంకా ఆ తండాలకు సంబంధించి మొత్తం కలిపి దాదాపుగా 2300 ఎకరాలు తీసుకున్నారు. అయితే ఇంకా 700 ఎకరాలు అటవీ భూమి ఉంది. ఆ అటవీ భూమి కూడా ఇలా వాడాలి. అయితే ఇప్పటి వరకు ఏంటంటే పరిస్థితి, ఆ అటవీ భూమి ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదు. అంటే అక్కడ టనల్ కావాలి, ఇక్కడ అటవీ భూమి కావాలి, అయితే ఈ ప్రాజెక్టు ఉపయోగంలోకి వస్తుంది. అప్పటి వరకు రాదు. అయితే నేను మీ అందరి తరఫున నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఆ టనల్ ఎప్పుడు పూర్తవుతుందో తెలుస్తలేదు. దానికి 2-3 కమిషన్లు వేసిరు మొన్న అంతమంది చనిపోవడంతో. చాలా ఘోరంగా ఉంది లేదు దాని పరిస్థితి. అది ఎప్పుడైతుందో తెలియదు. సో నేను మీ అందరి సమ్మతం అయితే నేను ప్రభుత్వాన్ని 2-3 అంశాలు అడగాలనుకుంటున్నాను. ఒకటి, ఈ ప్రాజెక్టు ఆ టనల్తో ముడిపడి ఉంది కాబట్టి ఆ టనల్ ఎప్పుడు పూర్తవుతుందో ఆనాటికి మన ఈ 3-4 తండాలలో 18 ఏళ్ళు ఎవరికి నిండితే వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆనాటికి ఎప్పటికైతే పూర్తవుతుంది. ఒకటి. 2, ఇప్పుడు ఆల్రెడీ చిన్న వరదకే ఇంత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇమీడియట్ గా మన తండాలన్నిటికీ కూడా R&R కాలనీలు కట్టియాలి. ఇండ్లు కట్టి రోడ్లు వేసి ఇస్తే మనం అటు పోవడానికి ఉంటుంది. ఈ భూముల ధర నేను అడిగేది ఏంది అని అంటే, మనకు ఇప్పుడు చాలా తక్కువ రేటుకు మళ్ళీ అడుగుతున్నారు. 2013 ప్యాకేజ్ ప్రకారం మళ్ళీ చాలా తక్కువ రేటుకు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ధర ఏముందో దాని ప్రకారం తీసుకోమని అడగాలి. 1. 2, ఇప్పుడు మీరు భూమి ఇచ్చినా కూడా ఇది ఇప్పుడు అవుతుందా, ఇంకా 3 ఏళ్ళకైతుందా, ఇంకా 4 ఏళ్ళకైతుందా తెలిసే పరిస్థితి లేదు. సో మనం ఏదైతే సాగులో ఉన్నారో, మన రైతులు ఏదైతే సాగు చేసుకుంటున్నారో ఖచ్చితంగా దానికి రైతు బంధు కావచ్చు, లోన్లు కావచ్చు, ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు కొట్టుకపోయినటువంటి మోటార్లు కావచ్చు, వీటికి సంబంధించి ప్రభుత్వం వేరే రైతులకు ఎట్లయితే బెనిఫిట్స్ ఇస్తుందో మీకు అట్లా ఇవ్వాలి. ఎందుకంటే మీ తప్పు కాదు. 2007లో తీసుకున్నారు, ఇంకొక 2 ఏళ్ళు అయితే ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అయిపోతుంది. ఈ 20 ఏళ్లలో పిల్లలు పెద్దగా అయినరు, భూముల ధరలు 20 ఇంతలు అయినాయి. ప్లస్ మనం ఇక్కడ ఎప్పుడు కూడా లోన్ లేకుండా మన పెట్టుబడి మనమే పెట్టి సాగు చేసుకుంటున్నాం ఇన్ని రోజులు. అట్లా చేసుకున్నట్లు ఏమైతుంది, ఇప్పుడు ఈ వరద వచ్చింది, అక్క పత్తి చూపించింది, ఇప్పుడు దీన్ని ఎవరు కొనాలా? ప్రభుత్వం దగ్గర రికార్డే లేదు. కొనరు. నేను అదే అన్నా, అంటే మీ పేరే లేదు కదా, మీ రికార్డే లేదు కాబట్టి కొనరు. అందుకని నేనేమంటున్నా అంటే ప్రతిపాదన, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు మామూలు రైతులను ఎట్లయితే చూస్తారో మనని కూడా అట్లా చూడాలి. చూసి ఏమాత్రం అవకాశం ఉన్నా దానికి రైతు బంధు ఇవ్వాలి అనేది నా ఆలోచన. వాళ్ళు చేస్తారా చేయరా పక్కన పెడదాం, ఇది న్యాయమైన కోరిక, అది అడగాలి మనం. ఖచ్చితంగా అడిగితే ఖచ్చితంగా కొంత లాభం జరుగుతుంది. మనం ఏం అడగకుండా ఇక సరే మన కర్మానికి భూములు ఇచ్చినాం కదా అని అట్లే ఊరుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి అడుగుదామన్నది నా ఆలోచన. మీ అందరి సమ్మతం అయితే ఈ 3-4 విషయాలు నేను అడుగుదామని అనుకుంటా ఉన్నా. మరి సమ్మతం అంటే కుదిరేది, 7 కంటే అడిగి రావాల్సి వస్తారు కదా. సో గట్టిగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీ తరఫున మీరు ఏదైతే ఇది ఇచ్చిండ్రో, ఈ లెటర్స్ ఇచ్చిరో, ఈ లెటర్స్ ఒక్క నిమిషం ఆగను. ఈ లెటర్స్ ఏవైతే ఇచ్చిండ్రో ఇందులో ఉన్న పాయింట్స్ తో పాటు ఇప్పుడు నేను చెప్పిన కొన్ని అంశాలు కూడా జోడించి సీఎం గారికి లెటర్ రాద్దాము. ఈ జిల్లా నుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు, ఆయనకు కూడా లెటర్ రాద్దాము. అవసరం అనుకుంటే పోయి కలుద్దాం, మనకేం భేషజాలు లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న దగ్గర పోయి చెప్దాం, అన్న పరిస్థితి ఇట్లుంది, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా రాలేదు కనీసం చూడడానికి, అధికారులు వస్తలేరు, మొత్తానికే పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది అనే అంశాలు అడుగుదాం అన్నది నా ఉద్దేశం. ఈ 25 కిలోలు బియ్యం ఇస్తే అవి కూడా తినలేదట కదా ఎవరు, కంట్రోల్ బియ్యం ఇస్తే. మెయిన్ పాయింట్స్ ఇవే కదా, మెయిన్ విషయాలు ఇవే కదన్నా. ఒకటి, మీరు అన్నట్టు ఏదైతే మోత్యా తండకి ఏదైతే డేంజర్ ఉందని చెప్తున్నారో దానికి సంబంధించి టోటల్ విలేజ్ తీసుకుంటారా? చిన్న వరదకే ఇంత జాలు వస్తుంది మేడం, కింది పంట పొలాలకు, అది రేపు తండ ఉంటుందా మేడం? అందుకే అంటున్నా, అది బేస్ కరెక్ట్ పెట్టలే మేడం, అక్కడ పడుతున్నాయి. మోత్యా తండ కూడా తరలించాలి, దానికి సంబంధించి ఖచ్చితంగా మనము అడగాల్సిందే. అందులో వేరే అనుమానం, రూప్ సింగ్ అనేట్టు వేరే అనుమానం లేదు.
గురించి ఇంత పట్టించుకునే హెలికాప్టర్ తీసుకుని వెళ్ళిపోయింది. అచ్చా, వరద చూసుకుంటా పోయినరేమో సీఎం గారు. ఇట్లా మొత్తం 1,65,000 పేమెంట్ ఫస్ట్ స్టార్టింగ్ లోనే మోతేతండలో వచ్చి వాగ్మూలం తీసుకొని 100 కుటుంబాలు బలి అయిపోతున్నాయి. ఖాళీ ఇండ్లు ఉన్నాయి తప్ప అడుగొత్తిన చిప్ప పట్టుకుని తిరిగేది తప్ప కూలిపోయి తప్ప ఏది లేదు. ఇంట్లో మొత్తం భూములు పోయినాయి. 1,65,000 అంటే ఇప్పుడు 1 ఎకరా కొనాలంటే కోట్లు డిమాండ్ల మీద ఉన్నాయి. నేను అడుగుతాను, అది ధరకు అడుగు ఖచ్చితంగా తప్పకుండా. ఏం మర్చిపోయినాం ఇంకా? ఏంటంటే యాజ్ పర్ ద కేసీఆర్ జియో 121 జియో 123 సబ్జెక్ట్ మిస్టేక్ 123 ప్రకారం ఒక్క శాతం ఉంటే థర్డ్ థ్రైస్ అనమాట. అంటే 3 times రెడ్డి 3 ఎత్తులు కట్టియాలి, గవర్నమెంట్ కట్టియాలి. ఆ ల్యాండ్ వాల్యూ ఏదైతే ఉందో 3 ఎత్తుల కట్టియాలి. కానీ ఇప్పుడు 3 ఎత్తుల కాదు, హాఫ్ కాదు, బైక్ కూడా రాదు. 2,10,000 బైక్ వస్తుందా? సైకిల్ మోటార్ వస్తుందా? రాదు. అది అడుగుదాం. 2 లక్షలు ఒప్పుకునేది లేదు. 2 లక్షలు ఒప్పుకోవద్దు అన్న దాన్ని. ఎవరు ఒక్కరు ఒప్పుకున్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఒప్పుకోకుండా 2 లక్షలు వేస్ట్. అవును అవును అవును. సో ఇంకొక లాస్ట్ ముచ్చట నేను చెప్పి ఇంకో 2 ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళాలి. నేను ఏదైతే ఇండ్లు పోయినాయి యాడి జర తమ్ ఇండ్లు ఏవైతే పోయినాయో ఆ ఇండ్లకు సంబంధించి సరిగ్గా రాలేదు, ఎస్టిమేషన్ వేయలేదు అంటున్నారు కదా. దానికోసం మాత్రం మళ్ళీ ఒకసారి ఎస్టిమేషన్ వేయాల్సిందే అని అడుగుదాము. 20 ఏళ్ల కింద వేసిన ఎస్టిమేషన్ ఇప్పుడు నడవదు అన్నది మాత్రం వెళ్ళలే 100%. అది మళ్ళీ రివైజ్ చేయమని అడగాల్సిందే. దానికి సంబంధించి మనం దశల వారీగా పోదాం. ఫస్ట్ మంత్రి గారిని అడుగుదాం, తర్వాత సీఎం గారిని అడుగుదాం, మర్యాదగా అడుగుదాం, వినకపోతే గట్టిగా అడుగుదాం. కానీ ముందైతే ఖచ్చితంగా ఈ అంశాలన్నీ నేను మంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తాను. సీఎం మీద మాట్లాడతాను, ఇదే మాట్లాడతాను. థ్యాంక్ యూ.